ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ వైసీపీ సంబంధంపై ప్రశ్నిస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు ఏకంగా బాంబు పేల్చాడు. టీడీపీని స్మాష్ చేసేందుకు జగన్తో కలవాలని టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించారని, జగన్ స్వభావం తెలిసి తాను దూరంగా ఉన్నానని కామెంట్ చేశారు. ఇంతకీ ఒకవైపు ప్రచారంలో సోలోగా హడావిడి చేస్తూనే పవన్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు? పవన్ తన కామెంట్స్ తో వైసీపీని ఎందుకు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు? వైసీపీతో టీఆర్ఎస్ సంబంధాలను పవన్ ఎందుకు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? పవన్ చంద్రబాబు పార్ట్నర్ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్లో వాస్తవమెంత? కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ఇప్పటికే ప్రకటన చేసిన క్రమంలో పవన్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ముందు సోలోగా మొదలుపెట్టిన ప్రచారంలో ఇప్పుడు పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ తన పార్టీ అభ్యర్థులందరినీ ప్రకటించిన పవన్ భీమవరంతో పాటు గాజువాక నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే పవన్ భీమవరంలో నామినేషన్ వేసిన తర్వాత జగన్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. టీఆర్ఎస్ నేతలు వైసీపీ, జనసేన కలిసిపోవాలంటూ తనతో సంప్రదింపులు జరిపారని, ముందు టీడీపీని స్మాష్ చేశాక మీ సంగతి చూసుకోమని చెప్పారని బాంబు పేల్చాడు. అంతేకాదు తనపై తెలంగాణలో రాళ్లేయించిన కేసీఆర్తో జగన్ పొత్తేంటని విమర్శలు చేశాడు. వైసీపీ టీఆర్ఎస్ ద్వారా తనతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోందని పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో ఎన్నికల ప్రచారంలో దుమారం రేపుతున్నాయి. పవన్ వైసీపీ విషయంలో ముందు నుంచి వ్యవహరించిన తీరు గమనిస్తే టీడీపీకి గత ఎన్నికల్లో పవన్ పొత్తు ఇచ్చిన తర్వాత వైసీపీ పవన్ ను కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. పవన్ ఎప్పుడైతే టీడీపీపై వ్యతిరేక విమర్శలు చేశాడో అప్పటి నుంచి పవన్ ను తమ స్నేహితుడిగానే వైసీపీ నేతలు సంబోధిస్తూ వచ్చారు. పవన్ కూడా జగన్ విషయంలో సానుకూల ప్రకటనలు కూడా చేశాడు. రెండు పార్టీల మధ్య పొత్తులు ఒక కొలిక్కి వచ్చాయని, సీట్ల పంపకాలే మిగిలిపోయాయని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ లాంటి వాళ్లు లీకులిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే పవన్ తాను కాబోయే ముఖ్యమంత్రిని అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి జగన్ కూడా పవన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం చిలికి వ్యక్తిగత విమర్శలు చేసుకునే దాకా వెళ్ళింది. పవన్ చంద్రబాబు పార్ట్నర్ అని వైసీపీ విమర్శలు చేస్తున్న క్రమంలో పవన్ తనకు వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో తప్ప ఎవరితో పొత్తులుండవని పదే పదే వివరణ ఇస్తూ టికెట్ల ఎంపికలో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో పవన్ ఇప్పుడు వైసీపీ టీఆర్ఎస్ లను ఉద్దేశించి విమర్శలు చేయడం, అది కూడా టీఆర్ఎస్ నేతలు వైసీపీతో పొత్తుల కోసం తనతో సంప్రదింపులు జరిపారని, కానీ తాను జగన్ స్వభావం తెలియడం వల్ల అందుకు మొగ్గు చూపలేదని కామెంట్స్ చేయడం నిజంగా సంచలనమే. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూటమి కట్టి చంద్రబాబు చేసిన హడావుడి, కూటమి తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన తీరు, ఈ పరిణామాల తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తెలంగాణలో గెలిచిన దగ్గర్నుంచి కేసీఆర్ వైజాగ్ పర్యటన వరకు వైసీపీ నేతలు ఏపీలో సంబరాలు జరపడం, కేసీఆర్ కు పోటీలు పడి స్వాగతం చెప్పడం, ఇలాంటివన్నీ టీడీపీకి ఆయుధంగా మారాయి. టీడీపీ నేతలు అప్పటి నుంచి కేసీఆర్ ను జగన్ ను కలిపి విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ కు ఈ ఎన్నికల్లో కేసీఆర్ సహకరిస్తున్నాడనే అంశాన్ని చంద్రబాబు మొదలుపెట్టుకుని టీడీపీ నేతలంతా ప్రస్తుత ప్రచారంలో తమ అస్త్రంగా మార్చుకున్నారు. కేసీఆర్ తో సన్నిహిత్యం విషయంలో తమపై జరుగుతున్న ప్రచారం తమకు ఏపీలో డ్యామేజ్ అవుతుందని వైసీపీ నేతలు ప్రచారంలో ఆచితూచి స్పందిస్తున్న సమయంలోనే పవన్, జగన్, కేసీఆర్ సన్నిహితులనే విధంగా వ్యాఖ్యలు చేయడం వైసీపీకి మింగుడు పడటం లేదు.
తాము ఎప్పటి నుంచో పవన్ చంద్రబాబుకు పార్ట్నర్ అంటున్నామని, అందుకే చంద్రబాబు చేసిన విమర్శలే పవన్ కూడా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అసలు పవన్ తో పొత్తు కోసం తాము ప్రత్యామ్నాయాలు చేయలేదని, అలాంటిది ఆయన వద్దకు టీఆర్ఎస్ నేతలను పంపించాల్సిన అవసరం తమకేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పవన్ కూడా తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. కాకుంటే జనసేన కార్యకర్తలు టీఆర్ఎస్ కు ప్రచారం కూడా చేశారు. కేటీఆర్ కూడా తన ప్రచారంలో పవన్, జగన్ మన స్నేహితులేనంటూ ప్రకటన చేశాడు. అలాంటప్పుడు పవన్ టీఆర్ఎస్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని పక్కన పెట్టి కేవలం వైసీపీనే టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం ఏంటనేది ఇప్పుడు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న సందేహం. వైసీపీ టీఆర్ఎస్ బంధాన్ని ఎక్స్పోజ్ చేసేలా పవన్ మాట్లాడటం, టీడీపీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడమే అని అంటున్నవారు లేకపోలేదు. ఎన్నికల తర్వాత అవసరమైతే టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందుకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే మెసేజ్ ఇచ్చేందుకు పవన్ ఇలా గతంలో జరిగిన విషయాలు ఇప్పుడు బయటపెడుతున్నాడని అంటున్నవారు లేకపోలేదు. మరోవైపు జగన్ కు తానే ప్రత్యామ్నాయమనే విషయాన్ని కూడా పవన్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీ కూడా అందుకే పవన్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోందని, చంద్రబాబు కూడా ఇదే యాంగిల్లో ప్రకటనలు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు తుది ఘట్టాన్ని చేరుకున్న ఈ పరిస్థితుల్లో పవన్ కమెంట్స్ వైసీపీని ఎఫెక్ట్ చేస్తాయా అన్న విశ్లేషణ కూడా లేకపోలేదు. మొత్తానికి పవన్ చేస్తున్న రాజకీయ విమర్శలు జనసేనను ఎలాంటి తీరాలకు చేరుస్తాయో చూడాలి.